హైకోర్టు న్యాయమూర్తి ముందు అనుచితంగా ప్రవర్తించినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ వేటుకు గురయ్యాడు. పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి సమీపంలో మైనింగ్ సంబంధించి ఆ మైనింగ్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీరాములు కూడా నివేదికని దాదాపు 20 పేజీలతో కూడుకున్నది కూడా డాక్యుమెంట్ కూడా కోర్టు సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం 20 పేజీలతో కూడుకున్నటువంటి రిపోర్ట్లో కోర్టుకు 4 పేజీలు మాత్రమే అందినటువంటి నేపథ్యంలో హైకోర్టు శ్రీరాములు వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచిన నెల 3వ తారీఖున శ్రీరాములు హైకోర్టుకు హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ముందుకెళ్ళినటువంటి శ్రీరాములు కనీసం ఆ న్యాయమూర్తికి సెల్యూట్ చేయకుండా పోగా మిగిలిన అనేకమైనటువంటి చేష్టలు కూడా తీవ్ర స్థాయిలో న్యాయమూర్తికి కోపం తెప్పించే విధంగా కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం కానీ శ్రీరాములు వ్యవహరించినటువంటి ఆ తీరు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏదైతే ఆ రిపోర్ట్స్ దాదాపు 20 పేజీలతో కూడుకున్నటువంటి రిపోర్ట్స్లో 4 పేజీలు మాత్రమే సమర్పించడం, మొదటగా న్యాయమూర్తికి సెల్యూట్ చేయకుండా పోవడం, తర్వాత మైనింగ్ సంబంధించి వాదిస్తున్నటువంటి లాయర్ తోటి ఆయన వాదిస్తున్న తరుణంలో ఆయనకు అడ్డు తగలడం, అదే రకంగా ఫ్లీడర్కి సమర్పించినటువంటి 20 డాక్యుమెంట్స్ను 4 డాక్యుమెంట్స్ సమర్పించినటువంటి ఆ క్వశ్చన్కి మిగిలినటువంటి ఇవి కూడా ఫ్లీడరే వద్దని చెప్పాడనేసి అని కూడా శ్రీరాములు చెప్పడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్లీడర్ కూడా నేను అలా చెప్పలేదు, ఎందుకు తప్పులు చెప్తున్నావు అంటూ కూడా న్యాయమూర్తి ముందే కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఆ న్యాయమూర్తి పరిశీలించినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి కూడా మందలించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఫారెస్ట్ ఉన్నతాధికారులు కూడా శ్రీరాముల మీద వేటు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా శ్రీరాములు కూడా తన విధులు దుర్యోగం చేస్తూ అదే రకంగా లేనిపోనికి అక్రమ కేసులు కూడా పెడుతూ కొంత ఇబ్బంది చేస్తున్నాడు. పూర్తిగా బాధిత రహితంగా తన నిధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే చర్యలు తీసుకున్న దిశగా కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా శ్రీరాముని సస్పెండ్ చేసినట్టుగా కూడా ఫారెస్ట్ ఉన్నతాధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి నెలకొనింది. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.